సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఛత్తీస్గఢ్ లో అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ముంబై నుంచి రైల్లో పారిపోయిన నిందితుడు దుర్గ్ రైల్వే స్టేషన్ లో దిగగానే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు అనుమానితుడిని పట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ లో అనుమానితుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ముంబై నుంచి రైల్లో పారిపోయిన నిందితుడు ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ రైల్వే స్టేషన్ లో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జీఆర్పీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ ముంబై నుంచి మధ్యాహ్నం 1:30కు దుర్గ్ చేరుకుంది. నిందితుడు జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చున్నాడు. ముంబై పోలీసులు విడుదల చేసిన నిందితుడి ఫోటో, దుర్గ్ రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డ వ్యక్తి పోలికలు ఒకేలా ఉండటంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు అతడే కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు నిందితుడికి సంబంధించిన మరో సీసీ ఫుటేజ్ వీడియో వైరల్ అవుతోంది. అందులో దుండగుడు పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ షాప్ లో హెడ్ ఫోన్స్ కొన్న వీడియోను పోలీసులు విడుదల చేశారు. సైఫ్ పై దాడి తర్వాత నిందితుడు బాంద్రా స్టేషన్ లో రైలెక్కి ఛత్తీస్గఢ్ పారిపోయి అక్కడ రైల్వే పోలీసులకు చిక్కాడు. సైఫ్ పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ రాత్రి సైఫ్ ఇంట్లో పార్టీ జరిగిందని, అందులో కరీనా కపూర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇంట్లోని పని మనిషితో సైఫ్ రాసలీలలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పని మనిషి బాయ్ ఫ్రెండ్ సైఫ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, సైఫ్ ప్రవర్తనతో కోపం వచ్చి దాడికి పాల్పడినట్లు సమాచారం. కిచెన్ లోకి కత్తి తీసుకుని సైఫ్ పై దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు సంగతి బయటపడకుండా సైఫ్ కుటుంబం కట్టుకథ అల్లినట్లు ముంబైలో గాసిప్స్ కుప్పమంటున్నాయి. అతిపెద్ద అపార్ట్మెంట్ లో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైఫ్ పై దాడి జరిగినప్పుడు కారు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లామని సైఫ్ కుమారుడు ఇబ్రహీం చెప్పాడు. కారు డ్రైవర్ నిందితుడు కావడంతో ఆటోలో ఆసుపత్రికి సైఫ్ ను తరలించారు. సైఫ్ గాయపడినట్లు గంట తర్వాత కరీనాకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. మరోవైపు సైఫ్ పై దాడి తర్వాత ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా మాట్లాడిన మాటలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోశారు. దాంతో ఊర్వశి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. मैंने अभी पढ़ा कि अभी वो फाइनली ठीक हो गए हैं, बट इट इज़ वेरी अनफॉर्चुनेट. कितना ज़्यादा देखभाल करना पड़ता है. अभी आप खुद ही सोचिए, डाकू महाराज की 105 करोड़ की सक्सेस के बाद माई मदर, इन्होंने मुझे गिफ्ट की डायमंड स्टडेड रोलेक्स, एंड माई फादर ने मुझे ये मेरे हाथ में पहनी हुई छोटी सी मिनी वॉच गिफ्ट करी. ये हाँ, इट इज़ लाइक अ गिफ्ट. लाइक अभी 105 हमने पार कर दिया है, तो इट इज़ जस्ट अ गिफ्ट. बट देन हम कॉन्फिडेंट नहीं फील करेंगे बाहर ओपनली या कुछ भी. वी कैन नॉट वेयर कुछ भी, लाइक यू नो, एक तरीके से एक इनसिक्योरिटी हो जाती है कि कोई भी एनीबडी कैन अटैक अस. वो एक तो वो बहुत ज्यादा अनफॉर्चुनेट है जो वो हुआ. సైఫ్ కు సారీ చెప్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఇంటర్వ్యూ జరిగే సమయానికి సైఫ్ పై దాడి తీవ్రత తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.